శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని సపిండీకరణ శ్రాద్ధానికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. విష్ణు భగవానుడు అంటున్నాడు, ఓ గరుడ, తల్లిపోయి ఆమె పైతరాల వారిద్దరూ బతికి ఉంటే, అలాగే తండ్రిపోయి తాత ముత్తాతలిద్దరూ ఉంటే సపిండం ఎలా పెట్టాలి అని అడిగావు కదా, విను. ఇట్టి సందర్భాలలో పుత్రుడు తన తల్లికి పెట్టే పిండాన్ని ఉమా, లక్ష్మీ, సరస్వతీ దేవులతో కలిపి పెట్టాలి. ఈ సంసారంలో ముగ్గురు పురుషులు పిండభోగులైతే ముగ్గురు త్యాజకులు, ముగ్గురు పిండాను లేపకులు. 10వవాడు పంక్తి సన్నిధుడు యజమాని. తనకు ముందలి 10 మంది పురుషులను, తన తర్వాత 10 తరాల పురుషులను ఉద్ధరించగలడు. మొదట చెప్పబడిన ముగ్గురు పురుషులు అనగా తండ్రి, తాత, ముత్తాత సపిండీకరణం చేయగానే సపిండులుగా భావింపబడతారు. ముత్తాత తండ్రిని వృద్ధ ప్రహితామహుడంటారు. ఆయన తండ్రి, తాతలు త్యాజక రూపంలో స్వీకరింపబడతారు. ఆపై ముగ్గురిని లేపలకులు అంటారు. ఆపై పంక్తి సన్నిధుడంటాడు. ఈ పితరులు ప్రసన్నులైతే ఏమివ్వగలరో చెప్తాను, విను. పుత్రుని శ్రాద్ధకర్మ ద్వారా ఆనందించిన తండ్రి వానికి సత్సంతానమును ప్రసాదిస్తాడు. వంశ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. దానిని పితామహుడు చూసుకోగలడు. శ్రాద్ధకర్త యొక్క ప్రపితామహుడు స్వర్ణదాత కాగలడు. వృద్ధ ప్రపితామహుడు అన్నవృద్ధిని అందించగలడు. ధనిష్ట నుండి రేవతి దాకా గల నక్షత్రాలకు అశుభ నక్షత్రాలుగా కొన్ని సందర్భాలలో పరిగణ ఉంది. రేవతి దాటేదాకా దహనం చేయకూడదంటారు. కానీ మృత శరీరాన్ని అన్నాళ్ళు సంరక్షించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఈ నక్షత్ర కాలాలలో మృతి చెందిన వారిని ఉద్దేశించి కొంత శాంతి కార్యాన్ని చేసి అప్పుడు శవానికి దహనాది అంత్యక్రియలు నిర్వహించాలి. ధనిష్ట పంచకాలాలలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలన్నా, కర్మ చేసిన వారికి అరిష్టం తొలగాలన్నా విప్రులకు మృత వ్యక్తిని ఉద్దేశించి నువ్వులు, గోవు, బంగారం, నెయ్యిలను యథాశక్తి దానం చేయాలి. దీనివల్ల అన్ని ఉపద్రవాలు తొలగిపోతాయి. అశౌచం సమాప్తం కాగానే మృత ప్రాణికి సద్గతి లభిస్తుంది. పాత్ర, పాదుక, ఛత్ర, స్వర్ణ, ముద్ర, వస్త్ర, దక్షిణలను బ్రాహ్మణులకు ఈ సందర్భంలో దానం చేస్తే పైన తండ్రి, క్రింద కొడుకులు కూడా అన్ని విధాలా ఉద్ధరించబడతారు. ఈ విధంగా ధనిష్ట పంచకాలకు శాంతి ప్రాయశ్చిత్తాలను చేయకపోతే నష్టం జరుగుతుంది. ప్రేత శ్రాద్ధంలో ఈ క్రింది 18 ఉండకూడదు. అవి ఆశీర్వాదం, ద్విగుణకుశ, ఔగ్నకరణ, ఓంకారం, 1 కన్నా ఎక్కువ పిండాలు, ఉచ్చిష్ట శ్రాద్ధము, వైశ్వదేవార్చన, వికిరదానం, స్వధా ఉచ్చారణ, పితృశబ్దోచ్చారణ అను శబ్దప్రయోగము, ఆవాహన, ఉల్ముఖం, మాంతగమనం, విసర్జన, ప్రదక్షిణ, తిలహోమం, పూర్ణాహుతి, బలివైశ్వదివం. ఇక షోడశులు ప్రథమ షోడశిని మలిన షోడశి అంటారు. దీనిని మృత్యుస్థానం, ద్వారం, సగం దారి, చితి, శవం చేతిలో, 6వ శ్రాద్ధం అస్థి సంచయ కాలంలో జరగాలి. తరువాత 10 రోజుల పాటు ఒక్కొక్క పిండంతో చేసేవి కూడా మలిన శ్రాద్ధాలే అవుతాయి. ద్వితీయ షోడశి మధ్య షోడశి అనబడుతుంది. ఇందులో మొదట పద్ధతిగా 11 శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత బ్రహ్మ, విష్ణు, శివ, యమ తత్పురుషుల పేరిట 5 శ్రాద్ధాలను పెట్టాలి. వీటి తరువాత నెలకొక్కటి చొప్పున 12, అవి కాక 11వ మాసంలో ఊనాబ్ధిక, త్రిపాక్షిక, ఊనమాసిక, ఊన షాన్మాసిక శ్రాద్ధాలను పెట్టాలి. శవశోధన కోసం ఆద్య శ్రాద్ధాన్ని అన్య త్రిషోడశ శ్రాద్ధ కర్మలను చేసి వీటన్నిటినీ పితృపంక్తి విశుద్ధి కోసం చేసే 50వ శ్రాద్ధంలో కలపాలి. అప్పుడే మృతులు పితృపంక్తిలో కలిసే యోగ్యతను పొందుతారు. ఇదే పంక్తి సన్నిధి. శవయాత్ర ప్రారంభానికి ముందే తయారు చేయించిన పాడెకు శవం కాలు చేతులను కట్టివేయాలి. దానికి ముందే 2 కాళ్ళ బొటన వ్రేళ్లను కట్టి ఉంచాలి. ఇలా చేయకపోతే వాటిని పిశాచాలు పట్టుకుంటాయి.
శవాన్నెప్పుడూ ఒంటరిగా ఉంచరాదు. అలా ఉంచితే దుష్టయోని ప్రమాదం ఉంటుంది. గ్రామ మధ్యంలో శవమున్నప్పుడు భోజనం చేయరాదు. అలా చేస్తే అన్నజలాలకు బదులు మాంసరక్తాలను తిన్న పాపం వస్తుంది. అలాగే శవయాత్ర గ్రామ మధ్యంలోకి వచ్చి ఉన్నప్పుడు తాంబూల సేవనం, దంతధావనం, భోజనం, స్త్రీ సహవాసం, పిండదానం చేయరాదు. అలాగే ఆ సమయంలో స్నానము, దానము, జపము, హోమము, తర్పణము, దేవ పూజనం చేసినా వ్యర్థాలైపోతాయి. గరుడ పురాణంలోని ఇంకొక అంశాన్ని గురించి తెలుసుకుందాం. తీర్థ మరణ అనశన వ్రతాల మహత్యం గురించి తెలుసుకుందాం. హే పరాత్పర, అనశన వ్రతం చాలా గొప్పదని విన్నాను, కానీ అదేమో తెలియలేదు. అలాగే కొంతమంది తీర్థములలో మరణిద్దామనుకుంటున్నారెందుకని దయచేసి నాకు ఇవి చెప్పండి గరుత్మంతుడు అడిగాడు. అందుకు విష్ణువు, ఓ గరుత్మంత, మృత్యువు రోజుల్లో కచ్చేసిందని అర్థం చేసుకున్న జ్ఞానులు కొందరు 3-4 రోజులలో పోతామనగా అన్నజరాలను విసర్జించి దైవ చింతనలోనే గడుపుతూ దైవంలో కలిసిపోతారు. ఇది ఆత్మహత్య ఏమాత్రమూ కాదు. ఇదే అనశన వ్రతము. ఈ విధంగా ప్రాణత్యాగం చేసినవాడు మృత్యువు దరి చేరగానే వచ్చి నాతో సమానుడైపోతాడు. అతడెన్ని రోజులు అనశన వ్రతం చేస్తాడో అన్ని శ్రేష్ఠ యజ్ఞాలను సమగ్రంగా సంపూర్ణంగా సంపన్నం చేసి ఫలాన్ని పొందుతాడు. సన్యాస ధర్మాన్ని స్వీకరించి ఏ పుణ్యతీర్థంలోనో స్వగృహంలోనో ప్రాణత్యాగం చేస్తే ఇందాక చెప్పిన యజ్ఞఫలానికి రెట్టింపు పుణ్యాన్ని సంపాదించుకోగలడు. మహాభయంకర రోగంతో బాధపడుతూ మృత్యువిక రోజుల్లో ఉందని తెలియగానే నన్నే ధ్యానిస్తూ అనశన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసిన వానికి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది. ఇక ఆ జన్మలో ఏ రోగము అంటదు. దేవతుల్యుడై సుశోభితుడై జీవిస్తాడు. రోగగ్రస్తుడైన సన్యాసాన్ని స్వీకరించి ఆ నియమాలన్నీ పాటిస్తూ అనశన వ్రతం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. తాను అనశన వ్రతం చేస్తూ ప్రతిదినం సద్బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తిల పాత్రలను దీపాలను దానం చేస్తూ దేవ పూజన కర్మలను కూడా గావించినవాడు మృతి చెందిన వెంటనే అన్ని లోకాలలోనూ మహర్షులు పొందిన గౌరవాన్ని పొందుతూ నివసిస్తూ చివరికి ముక్తి నొందుతాడు. కాబట్టి అనశన వ్రతం వైకుంఠ ప్రదాయకమే. పుత్ర ధన వైభవాది ఇహలోక బంధాలన్నింటినీ త్యజించి తీర్థయాత్రలకై తిరుగులేని ప్రయాణం మొదలెట్టిన వానికి బ్రహ్మానంద భరితులై బ్రహ్మాది దేవతలు తుష్టి పుష్టి ప్రదాయకులైపోతారు. యాత్రలో కూడా అనశన వ్రతం చేస్తూ దారిలోనే మృతి చెందినవారు సప్తర్షి మండలంలో శాశ్వత నివాసాన్ని పొందుతారు. అనశన వ్రతం చేస్తూ విష్ణు పాదోదకం మాత్రమే తాగినవానికి పునర్జన్మ ఉండదు. తీర్థయాత్రను చేయకుండానే మధ్యదారిలోనే మరణించిన అనశన వ్రతికి దగ్గరగా రావడానికి యమదూతలు ఇష్టపడరు. దూరంగా నిలబడి ఆ ప్రశాంతాత్మ రమ్మన్నాక వచ్చి తీసుకెళ్తారు. అనశన వ్రతం చేయకుండా కొంత వయసు పైబడ్డాక అన్నీ వదిలేసి తీర్థంలో నివసించి మృతి చెంది వారికి అద్భుత ఫలితాలు ఉంటాయని విన్నావు కదా. పుణ్యతీర్థ నివాసి ఏదైనా పని మీద పక్క ఊరెళ్ళి దారిలో చనిపోయినా అతనికి పుణ్యతీర్థ నివాస మరణ పుణ్యాలు దక్కుతాయి. మరలా పుడమిపై పుట్టినప్పుడు ఉత్తమ దేశంలో ధనము విద్య పుష్కలంగా ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో జనించి గొప్ప విద్వాంసుడు వేద జ్ఞానుడు అయి పండితుడు అవుతాడు. అనశన వ్రతం ఎన్నాళ్ళు చేసినా చావురాని వారు క్షేత్ర తీర్థాలలోనే ఉండిపోయి చాంద్రాయణ వ్రతము చేయవచ్చును. వారు ఇంటికి మరలి వచ్చి బ్రాహ్మణుల ఆజ్ఞను పొంది ప్రాయశ్చిత్తమును చేసుకోవచ్చును. స్వర్ణ గో భూ గజ అశ్వదానాలిచ్చి మామూలుగా జీవితాన్ని గడపవచ్చును. దానమహిమను గూర్చి మరొక్క విశేషముంది. తండ్రినుద్దేశించి దానమిచ్చిన వానికి మామూలు దానానికి 100 రెట్లు పుణ్యం వస్తుంది. అదే తల్లి సోదరి సోదరుల నిమిత్తం చేస్తే 1000, 10,000, 1,00,000 రెట్ల పుణ్యం వస్తుంది. కష్టార్జితమే అయినా అత్యంత చంచలం కూడానైనా ధనానికి ఏకైక పరమార్థం దానం. ధర్మరక్షణ కోసం చేసే ప్రాణత్యాగం అన్నింటికన్నా గొప్పది. ధర్మం కోసం నీట మునిగి ప్రాణత్యాగం చేసినవాడు 7,000 సంవత్సరాల పాటు స్వర్గంలో నివసించగలడు. అదే అగ్నిలో వాయువేగంలో యుద్ధ భూమిలో ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి క్రమంగా 11, 16, 60,000 సంవత్సరాల పాటు
స్వర్గనివాస ప్రాప్తి ఉంటుంది. గోరక్షకై ప్రాణాలర్పించిన వారికి 80,000 సంవత్సరాల పాటు స్వర్గలోక నివాస ప్రాప్తి ఉంటుంది. నిరాహార వ్రతమైతే అది చెప్పలేనంత అక్షయగతి కలుగుతుంది.